మీలో చాలా మంది మీ మామయ్య చెప్పిన అడ్వైస్ వల్లనో, పక్కింటోడు చెప్పాడనో, ఆడు చెప్పాడనో, ఈడు చెప్పాడనో జాయిన్ అయి ఉంటారు. లేకపోతే మీ అంతట మీరే హ్యాపీ డేస్ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయిపోయారా? కానీ కాలేజ్కి వెళ్ళాక మనకి రియాలిటీ చూసి షాక్ అయిపోయి ఉంటాం. మీరు కూడా షాక్ అయి ఉంటారు. అసలు మీకు ఇంజనీరింగ్ లో చేరాక ఎలాంటి వైబ్ వచ్చిందో కింద కామెంట్స్ లో పెట్టింది. అండ్ జోక్స్ అపార్ట్, యాజ్ యూ ఆల్ నో, వీఆర్ ఎ నెట్టెక్ స్టార్ట్అప్. 1 million+ స్టూడెంట్ కమ్యూనిటీ ఉంది. సో ఎవ్రీ సింగిల్ డే మనకి హండ్రెడ్స్ ఆఫ్ DMs వస్తుంటాయి. అన్న 2022 పాస్ అవుట్ ని, బట్ స్టిల్ జాబ్ లేదు, ఏం చేయాలి బ్రో? 4 years ఇంజనీరింగ్ అయింది, బట్ నో ప్లేస్మెంట్, నో స్కిల్స్, నెక్స్ట్ ఏంటి? ఈ మెసేజ్ చూసి నాకు డౌట్ వచ్చింది. ప్రాబ్లం స్టూడెంట్స్ దగ్గర ఉందా, లేదా సిస్టమ్ స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తుందా అని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక సర్వే చూసాను అనమాట. ఆ సర్వే రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ ఏంటి అంటే 83% ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి. అంటే ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakh ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అందరి డ్రీమ్ ఏంటి? గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లో జాబ్ కొట్టేయాలి అని చెప్పేసి. బట్ రియాలిటీ ఏంటి అంటే ఓన్లీ 2.5 lakh ఇంజనీర్స్ కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. సో వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఇండియాలో 3,500+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 50+ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీస్ ఉన్నాయి. బట్ ఇండస్ట్రీకి యాక్చువల్ గా అవసరం ఉన్న డిగ్రీస్ ఎంత తక్కువ తెలుసా? ఇమాజిన్ 4 years అవుట్డేటెడ్ సిలబస్ చదివి జాబ్ కి వెళ్తే జీరో ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ ఈ ప్రాబ్లం 1990s లో ఐటీ బూమ్ నుంచి స్టార్ట్ అయింది. 1991 లిబరలైజేషన్ తర్వాత ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పీక్ లోకి వెళ్ళిపోయింది అనమాట. యాజ్ అ రిజల్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాకి వచ్చేసాయి. అండ్ దే స్టార్టెడ్ హైరింగ్ ఇండియన్ ఇంజనీర్స్ బికాస్ ఆఫ్ 3 reasons. దేర్ వర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా హూ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఎట్ దట్ టైం. అంటే ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఆ టైంలో చాలా ఎక్కువ ఉండడం. అండ్ US, యూరోప్ లో ఇంజనీర్స్ కన్నా 80% చీపర్ సాలరీస్ కి ఇండియన్స్ వర్క్ చేయడం. అలాగే ఇండియన్ గవర్నమెంట్ హ్యాడ్ ఆల్సో సెటప్ గుడ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ కానీ, మంచి సదుపాయాలు కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. దీంతో ఇంజనీరింగ్ కాలేజెస్ నెంబర్స్ సడన్లీ బూమ్ అయిపోయాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 1994 లో 32 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. 2011 కి ఆ నెంబర్ 705 కాలేజెస్ అయిపోయినాయి. అండ్ 2.5 lakh సీట్స్ ఉన్నాయన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం టాప్ 100 కాలేజెస్ లో జస్ట్ 14% ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే 90% ప్రైవేట్ కాలేజెస్ స్టాండర్డ్స్ చాలా లో ఉన్నాయని దీని అర్థం. మరి ఏంటి ప్రాబ్లం అంటే స్టూడెంట్ సైడ్ కూడా చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కిల్ గ్యాప్ మిస్ మ్యాచ్ అనమాట. అంటే టెక్ ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతుంది, బట్ కాలేజ్ సిలబస్ అవుట్డేటెడ్ ఉంటుంది. ఇండస్ట్రీకి రియల్ వరల్డ్ స్కిల్స్ కావాలి, బట్ కాలేజ్ లో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే వస్తున్నాయి. మరి రిజల్ట్ ఏంటి అంటే డిగ్రీ ఉంది, జాబ్స్ కి స్కిల్స్ లేవు. అండ్ ఓవర్ రిలయన్స్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్. అందరూ క్యాంపస్ ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయిపోతారు. కాంపిటీషన్ అనేది పీక్ లో ఉంటుంది. నాట్ ఎవ్రీవన్ గెట్స్ ప్లేస్డ్. ఖచ్చితంగా అంతే కదా. ఎవరైతే డిజర్వింగో లేకపోతే ఎవరికైతే లక్ ఉందో వాళ్ళకి మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కాలేజ్ ప్లేస్మెంట్స్ రాలేదు అంటే జాబ్ ఎలా సర్చ్ చేయాలో చాలా మంది తెలియదు. ఇది మేజర్ కన్సర్న్ మనకి రోజు ఇన్బాక్స్ లో వచ్చేది. అండ్ వీక్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. సూపర్ కోడింగ్ స్కిల్స్ ఉన్న ఇంజనీర్స్ కూడా మాట్లాడడం, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కంపెనీలో సర్వైవ్ అవ్వాలి అంటే టెక్నికల్ నాలెడ్జ్ చాలదు, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాల్సిందే. ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. టెక్ ఇండస్ట్రీ ర్యాపిడ్ గా చేంజ్ అయిపోతుంది. ఓల్డ్ స్కూల్ సాఫ్ట్వేర్ జాబ్స్ తక్కువ అయిపోతున్నాయి. ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ డిమాండ్ లోకి వెళ్ళిపోతున్నాయి. అడాప్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా మనకి జాబ్స్ అనేవి రావు. అండ్ అన్రియలిస్టిక్ సాలరీ ఎక్స్పెక్టేషన్, దీని గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ పెద్ద పెద్ద ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మార్కెట్ కాంపిటేటివ్. సో స్కిల్ ఇంప్రూవ్ చేశాక డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ కి డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఇవ్వడానికి రెడీ అయిపోతారు అనమాట అలాంటప్పుడు. బట్ సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే అన్పెయిడ్ అని, పెయిడ్ అని, తక్కువ ఇంటర్న్షిప్ అని, 1000 రూపాయల నెలకిస్తామని కూడా తీసుకుంటారు. కానీ ఫ్రెషర్స్ దాన్ని అదొక శాలరీ లాగా, ఒక ప్యాకేజ్ లాగా కాకుండా దాని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తే ఖచ్చితంగా మీరు మంచి కెరీర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ లిమిటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉంది. కాలేజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇవ్వట్లేదు. ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ లేదంటే జాబ్ లో ఫస్ట్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అయిపోతున్నారు. రియల్ ప్రాజెక్ట్స్ చేశాక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అప్పటిదాకా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఇంటర్న్షిప్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. సో అసలు దేని మీద మనం ఫోకస్ చేయాలి అంటే స్కిల్ గ్యాప్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. కాలేజ్ సిలబస్ మీద డిపెండ్ అవ్వకండి. ట్రెండింగ్ టెక్ స్టాక్ నేర్చుకోండి. డిమాండ్ లో ఉన్న కోర్సెస్ మీద ఫోకస్ చేయండి. ఫ్రీ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, యాప్ క్రియేట్ చేయండి, పోర్ట్ఫోలియోస్ రెడీ చేసుకోండి. ఇవన్నీ కూడా షోకేస్ చేసుకోండి. లింక్డ్ఇన్, నౌకరీ, డైరెక్ట్ అప్లికేషన్
ఆర్గనైజేషన్ లో జాబ్ సెర్చ్ చేయండి, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ట్రై చేయండి, ఇంటర్న్షిప్స్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, రెజ్యూమేలో రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి, అండ్ హ్యాకథాన్స్ లో జాయిన్ అవ్వండి, పబ్లిక్ స్పీకింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి, ఆన్లైన్ లో కోడింగ్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, యూట్యూబ్ లో పోస్ట్ చేయండి, నెట్వర్కింగ్ యూస్ చేసి రైట్ మెంటర్స్ ని కలవండి, ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి హై ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకోండి, అండ్ టెక్ లీడర్స్ ని ఎక్కువగా ఫాలో అవ్వండి అదర్ దెన్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ మీ ఆల్సో. నాకంటే కూడా మీరు ఎక్కువ ఫాలో అవ్వాల్సింది టెక్ లీడర్స్ ని. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అనలైజ్ చేసుకోవాలి, అండ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ జాబ్ లో హై ప్యాకేజ్ డిమాండ్ చేయడం అనేది కాకుండా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి హై ప్యాకేజ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ స్కిల్ ఇంప్రూవ్ అయితే శాలరీ హైక్ ఆటోమేటిక్ గా వస్తుంది, అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్న్షిప్ చేసి, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూట్ చేసి, గిట్ హబ్, లింక్డ్ఇన్ లో ప్రాజెక్ట్స్ షోకేస్ చేసుకుని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం అనేది బెస్ట్ లెర్నింగ్ మెథడ్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ ఇన్ 2025 అయితే అసలు ఇంపాసిబుల్ అని నేను అనను, కానీ స్మార్ట్ వర్క్ ప్లస్ రైట్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్ గా ఇంజనీరింగ్ లో మీ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి, మీరు దేని వల్ల సఫర్ అవుతున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక క్రేజీ టాపిక్ తో కలుద్దాం. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.